నమస్కారం. నా పేరు బద్దం హవిషారెడ్డి. ముందుగా అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం వివేకానంద వారికి ధన్యవాదాలు. అప్పటికి కొలంబస్ అమెరికాను కనుగొని 400 సంవత్సరాలు అయ్యింది. దాని సందర్భంగా అమెరికా ఉత్సవాలను జరుపుకుంది. దాంట్లో భాగంగా చికాగోలో సర్వమత మహాసభలు జరిగాయి. ఎంతో ఉన్నతమైన ఆదర్శంతో మొదలైన ఈ సభల ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక పురుష సింహుడు పరిచయమయ్యాడు. అసాధారణమైన తన వాక్ ప్రతిభతో, నిష్కల్మషమైన తన హృదయంతో మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతం ముందు పరిపూర్ణ విశ్వాసం గల ఈ మహానుభావుడు అక్కడ సభికులనే కాదు, యావత్ ప్రపంచాన్నే మంత్రముగ్ధులను చేశారు. స్వయం పరిపాలన తెలియని భారతదేశమని, నాగరికత ఎరుగని జాతి అని మన దేశంపై ఉన్న అపోహను తన ప్రసంగాలతో తుడిచిపెట్టేశాడు. అతనెవరో తెలుసా? ఎల్లలు దాటిన భారతీయుల గౌరవం, భారతదేశ ఆత్మస్వరూపం, ఎంతో మంది ఆదర్శవంతులకే ఆదర్శమైనటువంటి మన స్వామి వివేకానంద. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వివేకానందుడి గురించి ఒక గొప్ప మాట చెప్పాడు. ఇఫ్ యు వాంట్ టు నో ఇండియా, స్టడీ వివేకానంద అని అన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొందరికి ఉదార స్వభావం, కొందరికి పిసినారి స్వభావం, కొందరికి భయ స్వభావం. ఇలా ఎన్నో రకాల స్వభావాలు ఉంటాయి. అలాగే మన ప్రపంచంలో ఉన్న దేశాలకు కూడా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అమెరికా యొక్క స్వభావం వ్యాపారం, ఇంగ్లాండ్ యొక్క స్వభావం ఇంగ్లీష్, జర్మనీ యొక్క స్వభావం నాలెడ్జ్, అరబ్ దేశం యొక్క స్వభావం మతం. మరి మనం పుట్టి పెరిగిన భారతదేశం యొక్క స్వభావం ఏంటో తెలుసా? సాక్రిఫైస్, సోషల్ సర్వీస్, అంటే త్యాగం, సమాజ సేవ. ఈ సృష్టిలో ఉన్న జాతులు ఏ జాతి అయితే ప్రపంచానికి ఇస్తూనే ఉంటుందో అదే ప్రపంచంలో నిలుస్తుంది. అలాంటి శాశ్వతమైనటువంటి దేశం, అమరమైనటువంటి దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశమే అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మన స్వామి వివేకానంద. వివేకానందుడు ప్రపంచంపై గెలిచినప్పుడు స్వామి, మీ విజయానికి కారణం ఏంటి అని అడిగితే, మా అమ్మ భువనేశ్వరి దేవి, మా గురువు గారు రామకృష్ణ పరమహంస. అమ్మలందరికీ మూలమైన దేశం మన భారతదేశం. అందుకే మనం భారత్ మాతాకి జై అంటాం. మరి అమ్మ గొప్పదైతే నాన్న సంగతి ఏంటి? నాన్నలు ఎందుకు వెనకపడ్డారు? ఎందుకు అంటే నాన్న మనకు వెన్నెముక కావడం. నాన్న మన వెనకాల ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అలాంటి నాన్నలందరికీ, అమ్మలందరికీ నా వందనం. కొంతమంది ఆకతాయిలు భారత్ మాత అంటారు కదా, మరి భారత తండ్రి ఎవరు అని అడిగితే పిచ్చివాడా, ఈ ప్రపంచంలో భూమి నా తల్లి అయితే ఆకాశం నా తండ్రిరా అని చెప్పే వేదాంతిక దేశం మన భారతదేశం. వివేకానందుడు మన భారతదేశాన్ని బలిష్టంగా మార్చడానికి ప్రయత్నించాడు. మనల్ని కూడా బలిష్టంగా ఉండమన్నాడు. మరి ఉపన్యాసాలు వింటే బలిష్టంగా అవుతామా? పుస్తకాలు చదివితే బలిష్టంగా అవుతామా? కాదు. మరి దానికోసం వివేకానందుడు ఏం చేయమన్నాడు? వ్యాయామం చేయమన్నాడు. మనసును నిగ్రహించుకోవడం కోసం ధ్యానం చేయమన్నాడు. ఆత్మను మేల్కొల్పడం కోసం 10 మందికి దానం చేయమన్నాడు. వివేకానంద్ 2024లో ప్రపంచవ్యాప్తంగా హిందువులపై లక్షల సంఖ్యలో దాడులు జరిగాయి. కొన్ని వేల సంఖ్యలో హత్యలు జరిగాయి. కొన్ని వందల సంఖ్యలో స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. హిందువులంతా ఒకటి కావాల్సిన సమయం వచ్చింది.
స్వాతంత్రం కన్నా ముఖ్యమైనది ఇంకేదైనా ఉంది అంటే అది ఐక్యత మాత్రమే. అందుకే ఈ అత్యాచారాలన్నీ అరికట్టాల్సిన సమయం వచ్చింది. ప్రతి యువకుడు ఒక వివేకానందుడిలా మారాలి. కానీ వందల వేల లక్షల మంది వివేకానందులంతా కలిసి పోరాడితే కానీ మన దేశం నుంచి అలాంటి హమరులను మహమ్మారులను మన దేశం నుంచి తరిమి కొట్టవచ్చు, విజయం సాధించవచ్చు. సమయస్ఫూర్తి, వివేకానందుడి సమయస్ఫూర్తి ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి వివేకానందుడు సభలో మాట్లాడుతుంటే, వివేకానందుడు అంటే పదని ఒక వ్యక్తి ఒక కాగితంపై ఈడియట్ అని రాసి వివేకానందుడి పైకి విసిరాడంట. అప్పుడు వివేకానందుడు ఆ కాగితం చూసి, పాపం ఎవరో వారి పేరు రాశారు కానీ మ్యాటర్ రాయడం మర్చిపోయారు అని నవ్వుకున్నాడంట. ఒకసారి వివేకానందుడు చికాగోలో ఉన్నప్పుడు కొన్ని వేరే మతాల వారు వివేకానందుడిని ఎగతాళి చేయడానికి లైబ్రరీకి తీసుకొని వెళ్ళారంట. అక్కడ అన్ని రకాల మతాలకు సంబంధించిన గ్రంథాలు ఒకదానిపైన ఒకటి పేర్చి ఉన్నాయి. మరి మన భగవద్గీత అన్నిటికన్నా కింద ఉంది. అప్పుడు దాంట్లో ఒకరు, చూసావా వివేకానంద, మీ భారతదేశానికి సంబంధించిన భగవద్గీత అన్నిటికన్నా కింద ఉంది, అది మీ స్థానం అని ఎగతాళి పరిచారంట. అప్పుడు వివేకానందుడు ఏమన్నాడంటే, మీరు సరిగ్గానే అమర్చారు, భగవద్గీత అన్ని మహత గ్రంథాలకు మూలం. ఒకవేళ మనం కింద ఉన్న భగవద్గీతను తీసివేస్తే పైన ఉన్న గ్రంథాలన్నీ కింద పడిపోతాయి. మీరు మొదటిగా భగవద్గీతను కింద పెట్టారంటే మీరే ఒప్పుకున్నట్టు కదా భగవద్గీత అన్నిటికన్నా మొదటి గ్రంథమని అని చెప్పాడు మన స్వామి వివేకానంద. జై బోలో వివేకానందకి జై, జై బోలో భారత్ మాతాకి. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన టీం వివేకానంద వారికి ధన్యవాదాలు. అప్పటికి కొలంబస్ అమెరికాను కనుగొని 400 సంవత్సరాలు అయ్యింది. దాని సందర్భంగా అమెరికా ఉత్సవాలను జరుపుకుంది. దాంట్లో భాగంగా చికాగోలో సర్వమత మహాసభలు జరిగాయి. ఎంతో ఉన్నతమైన ఆదర్శంతో మొదలైన ఈ సభల ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక పురుష సింహుడు పరిచయమయ్యాడు. అసాధారణమైన తన వాక్ ప్రతిభతో, నిష్కల్మషమైన తన హృదయంతో, మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతమందు పరిపూర్ణ విశ్వాసం గల ఈ మహానుభావుడు అక్కడ సభికులనే కాదు యావత్ ప్రపంచాన్నే మంత్రముగ్ధులను చేశారు. స్వయం పరిపాలన తెలియని భారతదేశమని, నాగరికత ఎరుగని జాతి అని మన దేశంపై ఉన్న అపోహను తన ప్రసంగాలతో తుడిచిపెట్టేశాడు. అతను ఎవరో తెలుసా? ఎల్లలు దాటిన భారతీయుల గౌరవం, భారతదేశ ఆత్మస్వరూపం, ఎంతో మంది ఆదర్శవంతులకే ఆదర్శమైనటువంటి మన స్వామి వివేకానంద. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వివేకానందుడి గురించి ఒక గొప్ప మాట చెప్పాడు. ఇఫ్ యు వాంట్ టు నో ఇండియా, స్టడీ వివేకానంద అని అన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొందరికి ఉదార స్వభావం, కొందరికి పిసినారి స్వభావం, కొందరికి భయ స్వభావం. ఇలా ఎన్నో రకాల స్వభావాలు ఉంటాయి. అలాగే మన ప్రపంచంలో ఉన్న దేశాలకు కూడా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. అమెరికా యొక్క స్వభావం వ్యాపారం, ఇంగ్లాండ్ యొక్క స్వభావం ఇంగ్లీష్, జర్మనీ యొక్క స్వభావం నాలెడ్జ్, అరబ్ దేశం యొక్క స్వభావం మతం. మరి మనం పుట్టి పెరిగిన భారతదేశం యొక్క స్వభావం ఏంటో తెలుసా? సాక్రిఫైస్, సోషల్ సర్వీస్ అంటే త్యాగం, సమాజ సేవ. ఈ సృష్టిలో ఉన్న జాతులు ఏ జాతి అయితే ప్రపంచానికి ఇస్తూనే ఉంటుందో అదే ప్రపంచంలో నిలుస్తుంది. అలాంటి శాశ్వతమైనటువంటి దేశం, అమరమైనటువంటి దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశమే అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మన స్వామి వివేకానంద. వివేకానందుడు ప్రపంచంపై గెలిచినప్పుడు
స్వామి, మీ విజయానికి కారణం ఏంటి అని అడిగితే, మా అమ్మ భువనేశ్వరి దేవి, మా గురువు గారు రామకృష్ణ పరమహంస. అమ్మలందరికీ మూలమైన దేశం మన భారతదేశం. అందుకే మనం భారత్ మాతాకి జై అంటాం. మరి అమ్మ గొప్పదైతే నాన్న సంగతి ఏంటి? నాన్నలు ఎందుకు వెనకపడ్డారు? ఎందుకు అంటే నాన్న మనకు వెన్నెముక కావడం. నాన్న మన వెనకాల ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అలాంటి నాన్నలందరికీ, అమ్మలందరికీ నా వందనం. కొంతమంది కాకతీయులు, ఆకతాయిలు భారత్ మాత అంటారు కదా, మరి భారత తండ్రి ఎవరు అని అడిగితే పిచ్చివాడా, ఈ ప్రపంచంలో భూమి నా తల్లి అయితే ఆకాశం నా తండ్రిరా అని చెప్పే వేదాంతిక దేశం మన భారతదేశం. వివేకానందుడు మన భారతదేశాన్ని బలిష్టంగా మార్చడానికి ప్రయత్నించాడు. మనల్ని కూడా బలిష్టంగా ఉండమన్నాడు. మరి ఉపన్యాసాలు వింటే బలిష్టంగా అవుతామా? కథలు, పుస్తకాలు చదివితే బలిష్టంగా అవుతామా? కాదు. మరి దానికోసం వివేకానందుడు ఏం చేయమన్నాడు? వ్యాయామం చేయమన్నాడు. మనసును నిగ్రహించుకోవడం కోసం ధ్యానం చేయమన్నాడు. ఆత్మను మేల్కొల్పడం కోసం 10 మందికి దానం చేయమన్నాడు. వివేకానంద్ 2024లో ప్రపంచవ్యాప్తంగా హిందువులపై లక్షల సంఖ్యలో దాడులు జరిగాయి. కొన్ని వేల సంఖ్యలో హత్యలు జరిగాయి. కొన్ని వందల సంఖ్యలో స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. హిందువులంతా ఒకటి కావాల్సిన సమయం వచ్చింది. స్వాతంత్రం కన్నా ముఖ్యమైనది ఇంకేదైనా ఉంది అంటే అది ఐక్యత మాత్రమే. అందుకే ఈ అత్యాచారాలన్నీ అరికట్టాల్సిన సమయం వచ్చింది. ప్రతి యువకుడు ఒక వివేకానందుడిలా మారాలి. కానీ వందల వేల లక్షల మంది వివేకానందులంతా కలిసి పోరాడితే కానీ మన దేశం నుంచి అలాంటి మహమ్మారులను మన దేశం నుంచి తరిమి కొట్టవచ్చు, విజయం సాధించవచ్చు. వివేకానందుడి సమయస్ఫూర్తి ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి వివేకానందుడు సభలో మాట్లాడుతుంటే, వివేకానందుడు అంటే పదని ఒక వ్యక్తి ఒక కాగితంపై ఈడియట్ అని రాసి వివేకానందుడి పైకి విసిరాడంట. అప్పుడు వివేకానందుడు ఆ కాగితం చూసి, పాపం ఎవరో వారి పేరు రాశారు కానీ మ్యాటర్ రాయడం మర్చిపోయారు అని నవ్వుకున్నాడంట. ఒకసారి వివేకానందుడు చికాగోలో ఉన్నప్పుడు కొన్ని వేరే మతాల వారు వివేకానందుడిని ఎగతాళి చేయడానికి లైబ్రరీకి తీసుకొని వెళ్ళారంట. అక్కడ అన్ని రకాల మతాలకు సంబంధించిన గ్రంథాలు ఒకదానిపైన ఒకటి పేర్చి ఉన్నాయి. మరి మన భగవద్గీత అన్నిటికన్నా కింద ఉంది. అప్పుడు దాంట్లో ఒకరు, చూసావా వివేకానంద, నీ భారతదేశానికి సంబంధించిన భగవద్గీత అన్నిటికన్నా కింద ఉంది, అది నీ స్థానం అని ఎగతాళి పరిచారంట. అప్పుడు వివేకానందుడు ఏమన్నాడంటే, మీరు సరిగ్గానే అమర్చారు. భగవద్గీత అన్ని మహత్వ గ్రంథాలకు మూలం. ఒకవేళ మనం కింద ఉన్న భగవద్గీతను తీసివేస్తే పైన ఉన్న గ్రంథాలన్నీ కింద పడిపోతాయి. మీరు మొదటిగా భగవద్గీతను కింద పెట్టారంటే మీరే ఒప్పుకున్నట్టు కదా భగవద్గీత అన్నిటికన్నా మొదటి గ్రంథమని అని చెప్పాడు మన స్వామి వివేకానంద. జై బోలో వివేకానందకి జై, జై బోలో భారత్ మాతాకి. ధన్యవాదాలు.